72వ ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఈ ప్రపంచ సుందరి పోటీలు జరగడం ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేకమైన చోటు దక్కినట్టుగా అనిపిస్తుంది. దాదాపు 150 దేశాల నుంచి 120 మంది ఈ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నారు. గచ్చిబౌలిలో జరిగినటువంటి ఈ ప్రపంచ సుందరి పోటీలను చూడడానికి ప్రేక్షకులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా తమ నైపుణ్యత సాధించారు. అయితే ఈ ప్రపంచ సుందరి పోటీలు ప్రధానంగా ప్రారంభించినప్పుడు మొదట అందేశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటతో ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తర్వాత ప్రేరీ నృత్యం, తర్వాత కొమ్ముకోయ వారి గుస్సాడి నృత్యం, తర్వాత లంబాడాల డ్యాన్స్లు ఇవన్నింటి కూడా మధ్యలో చూపిస్తూ తెలంగాణ యొక్క సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచ సుందరీమణులు అందరూ కూడా తమ దేశం యొక్క కట్టుబొట్టుతోటి ప్రదర్శన చేశారు. దేశాలు ప్రధానంగా పాల్గొన్న దేశాలు చూసినట్టయితే దక్షిణాఫ్రికా, సూడాన్, ఉగాండా, నైజీరియా, మాల్టాస్, లాట్వియా, ఇటలీ, హంగరీ, గ్రీస్ అనేక దేశాలు పాల్గొని పోటీలను తిలకించేందుకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, సిఎస్ రామకృష్ణారావు, ఎంపీలు పలువురు అధికారులు పాల్గొన్నారు. పంచ సుందరి పోటీలను సక్సెస్ చేసే విధంగా భద్రత ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలో తన యొక్క స్థానాన్ని పదిలం చేసుకుని మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణలో ఈ యొక్క ప్రపంచ సుందరి పోటీలు జరుపుతున్నారు. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాదులో నిర్వహించడం తెలంగాణకే గర్వకారణం విశ్లేషకులు తెలుపుతున్నారు. ప్రపంచ దేశాల్లో 150 మంది దాకా ఉన్నప్పటికీ మొత్తం 120 దేశాలు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం.